విచ్చేసినటువంటి మా మహిళా సహకార సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇక ముస్లిం సోదరిమణులందరికీ రంజాన్ గురించి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి నెల నిర్వహించుకునే కార్యక్రమంలోనే భాగంగా 139 మంది సభ్యురాన్లకి 22,76,000 రూపాయలు రుణాల పంపిణీ కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఇక్కడ 139 మంది ఈ కార్యక్రమానికి హాజరైనారు అంటే మీ క్రమశిక్షణనే దానికి నిదర్శనం అని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే 10 నెలలు కరెక్ట్గా మీరు కట్టి వెంటనే లోన్ రాయించుకుంటేనే ఇక్కడికి రాగలుగుతారు. కాబట్టి మీకు నేను మళ్ళీ కొత్తగా విషయాలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సొసైటీ మీటింగుకి ఎందుకు పిలుస్తాము అంటే ఇందులో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటిపైన మీకు అవగాహన ఉండాలి కాబట్టే మిమ్మల్ని మీటింగుకి పిలుస్తాం. ప్రతి నెల మనము పొదుపులు కడుతున్నాం, రికరింగ్ డిపాజిట్లు చేసుకుంటున్నాం, ఫిక్స్డ్ డిపాజిట్లు పెడుతున్నాం, రుణాలు ఇస్తున్నాం. వాటిపైన వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయి, ఎలా జరుగుతుంది సొసైటీ కార్యక్రమాలు అనేది మీరు అందరూ తెలుసుకోవాలి. మీరు మా సిబ్బంది వచ్చినప్పుడు సక్రమంగా రుణాలు చెల్లించాలని చెప్పేసి ప్రతిసారి చెప్తాం. అది మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అందరూ చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా సహకరిస్తున్నారు. అదేవిధంగా మేము కూడా మీకు సహకరించాలన్న ఉద్దేశంతో ఏ నెల లోన్ అయిపోతుందో అదే నెల కూడా అప్లికేషన్ రాసే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మాకు సహకరిస్తూ ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బాండ్లు పెట్టుకొని ఉంటారు కదా, 25,000, 50,000 అట్లా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు, తీసుకొని వెళ్తూ ఉంటారు. చదువుల కోసం అని చెప్పేసి లేకపోతే ఏదో చిన్న చిన్న సేవింగ్స్ కోసం అని పెట్టుకుంటుంటారు. అలాంటివి కూడా బ్యాంకు మాదిరే మనం చేస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్నాము. ఎవరికన్నా వారి వారి అవసరాలను బట్టి వారి వారి వ్యాపారాలను బట్టి చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ మధ్యలోనే తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. సంవత్సర కాలం పెట్టాం కదా, మధ్యలో తీసుకొని ఇస్తారో లేదో అంటే అలాంటిది ఏం సంబంధం లేదు. దాని ప్రకారం వడ్డీ వేసి మీకు ఇచ్చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక ఇంతకుముందు అయితే మీకు అందరికీ తెలుసు, టైలరింగ్ సెంటర్లు ఉండేటివి. నంద్యాల పట్టణం మొత్తం మీద లేడీస్కి మేము చాలా రకాల కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టైలరింగు, మగ్గం వర్కు, పెయింటింగు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. అవి మళ్ళీ మొదలవుతాయి. మొదలైనప్పుడు మీకు ఇలాగే మీటింగ్లో అనౌన్స్ చేస్తాము. నేర్చుకోని వాళ్ళు ఉంటే ఉచితంగానే వచ్చి నేర్చుకోవడం, మీకు అనుకూలంగా ఉన్న టైం మాకు చెప్పేసి మీరు రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది ఏమన్నా ఉంటే భవిష్యత్తులో మీ ముందరికి తీసుకొని వస్తామని నేను సభాముఖంగా మీకు ఈరోజు చెప్తున్నాను. కాబట్టి దయచేసి మాకు మీరు సహకరించాలని చెప్పేసి మరి ఒక్కసారి మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడ ఉన్న నేను 4వ లోన్ తీసుకుంటున్నాను. చాలా లబ్ధి పొందాను. నేను ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది. టైలరింగ్ చేస్తున్నాను. ఇంతకుముందు మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నాను. ఇక్కడే ఫ్రీగా నేర్చుకున్నాను. అందువల్ల ధన్యవాదాలు. నా పేరు శ్రావణి. నేను 3వ లోన్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ లోన్ వచ్చేసి పర్సనల్గా వాడుతున్నాను, పిల్లల ఎడ్యుకేషన్ కోసం కొంచెం వాడుతున్నాను. సెకండ్గా నేను వచ్చేసి టైలరింగ్లో స్టార్ట్ చేస్తున్నాను. లైనింగ్స్ టైలరింగ్ చేస్తున్నాను. ఈ 3rd లోన్ నా బిజినెస్ కోసమే తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నేను 2nd టైం తీసుకుంటున్నాను టైలరింగ్ కోసం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం.